మనందరికీ గుర్తుండే ఉంటుంది. స్టార్టింగ్‌లో వచ్చిన ఒక చిన్న లాస్. ఆ టైంలో మనకేమనిపిస్తుంది? చిన్న లాసే తిరిగి రికవర్ చేసేసుకుంటాను అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 అనుకోండి. ఆ 5,000ని రికవర్ చేసుకోవడానికి 25,000 పెడతాం. అది కూడా పోతుంది. ఇంకా ఎలా అయినా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అనే ఒక వెర్రి ఆలోచనతో 50,000 పెడతాం ఈసారి. అది కూడా పోతుంది. ఇప్పుడు వదిలేస్తే నేను ఒక లూజర్ని అనే భయంతో ఈసారి 1,00,000 పెడతాం. అసలు మనం దేనికోసం ఇదంతా మొదలేసాం? వచ్చిన చిన్న లాస్ 5,000 కోసం. 5,000ని రికవర్ చేయడం కోసం ఇప్పుడు ఇంత చేసుకుంటాం. ఒకటే గుర్తుంచుకోండి, మనకు వచ్చిన మొదటి నష్టమే ది బెస్ట్ నష్టం. కానీ మనం దాన్ని నష్టం అనుకోం, ఒక చిన్న తాత్కాలిక ఆటంకం అనుకుంటాం. టైం నన్ను టెస్ట్ చేస్తోంది అనుకుంటాం. మార్కెట్ ఎప్పుడు కూడా నీకు రెండో అవకాశం ఇవ్వదు, కానీ నువ్వు నీకు ఇస్తూనే ఉంటావు, ఆపకుండా ఆగకుండా. నువ్వు 5,000 పోగొట్టుకోలేదు, కానీ నువ్వు నీ ఈగోకి లక్షల్లో ఇచ్చేస్తావు. నీ అహంకారం రాసిన చెక్కులు ఎప్పుడు కూడా నీ అకౌంట్ క్యాష్ చేయలేదు. ఫస్ట్ లాస్లోనే కట్ చేసిన వాడు ప్రాసెస్ ఫాలో అయ్యి వాడు అసలైన ట్రేడర్. రికవరీ కోసం వెయిట్ చేసిన వాడు విక్టిమ్, అంతే. సో రికవర్ అవుతాయని ఆశపడకుండా వచ్చిన లాస్ని ప్రాసెస్ ప్రకారం యాక్సెప్ట్ చేసి కట్ చేసేయండి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.